మనమైతే యానానికి అయితే వచ్చాము. ఇక్కడ యానం గురించి మనకు తెలిసిందే కదా, మందు బిందు ఇవన్నీ కాకుండా మనం యానం చరిత్ర అయితే తెలుసుకుందాము. మన ఫుల్ లెంత్ వీడియోలో అయితే ఈ చరిత్ర గురించి మొత్తం టోటల్ తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం నది దగ్గరికి వెళ్ళిపోతాము. నది దగ్గర ఉన్న యేసు ప్రభు స్టాచ్యూ, ఏనుగులే కానీ మొత్తం అనేది మీకు అనేది చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ అయిపోదామా. మనమైతే నది ఒడ్డుకి అయితే వచ్చేసాము, ఇప్పుడే స్టార్ట్ అయిపోయాము. ఇది ఒక్కసారి అయితే యేసు ప్రభు స్టాచ్యూ అయితే చూడండి. మనమైతే ఇక్కడ ప్రభు స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చాము. అది పక్కన అయితే పెద్ద బ్రిడ్జి అయితే చూడండి. ఈ బ్రిడ్జి ఒకటే మనకైతే ఆంధ్ర బార్డర్. ఇది స్టార్ట్ అయిపోతాము. స్టాచ్యూ దగ్గరికి అయితే మనం వచ్చేసాము. ఒక్కసారి స్టాచ్యూ అయితే చూడండి. ఇక పక్కన అయితే పెద్ద నది, ఇది సముద్రానికి అనుకునే నది. ఇది అయితే వేట జీవనం అయితే సాగిస్తారు. దాటితే మనకి ఆంధ్ర వచ్చేప్పుడే మనం అయితే స్టార్ట్ అయిపోతాం. ఇంకా చూసారు కదా, ఇదే నది. యానం అంటే తెలిసిందే కదా, ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది ఇక్కడ. కాకపోతే ఏంటంటే దీని విశిష్టత ఏంటో కూడా మనం అయితే తెలుసుకుందాం. ఇక్కడ యానం అనేది ఎందుకు ఏర్పడింది, ఇక్కడ అనేది అసలు సపరేట్ రాష్ట్రంగా ఎందుకు ఏర్పడింది అనేది ముఖ్యంగా దాని గురించి అయితే తెలుసుకుందాం మనం. యానంలో అయితే బోటింగ్ అయితే స్పెషల్, చాలా బాగుంటుంది మనకి బోటింగ్. ఆ బోటింగ్ కూడా అయితే మీకు చూపిస్తాను. ఆ బోటింగ్ దగ్గరికి కూడా మనం వెళ్ళిపోదాము. పెద్ద పెద్ద బోట్లు అయితే ఇక్కడే ఉన్నాయి చూడండి ఒక్కసారి. అబ్బా, మామూలుగా లేవు. ఇక్కడి నుంచి వేటకైతే స్టార్ట్ అవుతారంట. భారత్ మాతాకి జై. ఇదంతా అయితే మనం అయితే చూసేస్తున్నాము. ఇంకా మనం ఈ చివరికి వెళ్ళిపోతే అక్కడ చేపల మార్కెట్ అయితే వచ్చింది. ఒకసారి అయితే చూడండి. అబ్బా, ఇక్కడైతే మనం అయితే షిప్ చూస్తున్నాం. ఇదైతే పాడైపోయిన షిప్ అయితే ఒకటి ఉంది ఇక్కడే. ఇదైతే ఎప్పటి నుంచో పాడైపోయి పక్కనే ఉంటుంది. ఇక్కడ నుంచి బోటింగ్ పాయింట్ ఇదేను. మనం అయితే బోటింగ్ పాయింట్ కి అయితే తర్వాత వెళ్ళిపోదాము. అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ పెద్ద శివలింగం అయితే ఉంటది. అసలు చాలా అద్భుతమైన కట్టడం ఇదైతే. ఒక్కసారి చూడండి, చుట్టూ రెండు పక్కల ఏనుగులు పెట్టేసేసి చూడడానికి అయితే చాలా హైలైట్ గా ఉంటుంది. ఇక్కడైతే అంతా టూరిస్టులు అంతా ఎక్కడికి వచ్చి ఫోటో షూట్ అయితే దిగుతున్నారు. ఐ లవ్ యాన్. మనం అయితే శివలింగం దగ్గరికి అయితే వచ్చాం. పెద్ద శివలింగం అయితే. ఇక మనం వెళ్ళేది అయితే చేపల మార్కెట్. ఇప్పుడైతే చేపల మార్కెట్ అయితే క్లోజ్ అయిపోయినట్టుంది. ఇప్పుడు దాకా అయితే ఫుల్ రష్ గా ఉన్నారు జనాలు అయితే, అసలు మామూలుగా లేరు. ఇక్కడ చూడండి అసలు. ఇదైతే మనం స్నానం చేయాలన్నా ఏదన్నా ఇక్కడ దిగాలన్నా ఇక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుండేది. దీన్ని దాటి అయితే అవతలకి వెళ్ళాలంటే కొంచెం డేంజర్ లో పడినట్టాను. అక్కడైతే ఇప్పుడు బోట్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. అది ఒక్కసారి అయితే ఇక్కడ చూడండి. ఈ ప్రదేశంలో ఈత అయితే నిషేధించబడిందని చెప్పి రాశారు. ఇక్కడికి వచ్చినప్పుడు అయితే కొంచెం జాగ్రత్త వహించండి. తొందరపడి అయితే లోపలికి అయితే వెళ్ళొద్దు. ఎక్కడి నుంచి అయితే ఏటకైతే స్టార్ట్ అవుతారు. మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోయి అక్కడ చేపల గురించి అయితే చూసొద్దాం, ఒకవేళ ఉంటేనే. ఇప్పుడే మార్కెట్ అయితే అయిపోయిందంట. సరే రేపు మార్నింగ్ అయితే పెడతాను అన్నారు. సరే చూద్దాం రేపు మార్నింగ్ అయితే. ఇక్కడైతే మేం చేపలు అయితే ఉన్నాయి కదా. మేం చేపలు ఎగి ఇదేమో పండు కప్ప. మేమైతే ఇప్పుడే కిందకైతే వేస్తున్నాం అమ్మడానికి. ఒకసారి చూసేద్దాం మరి. పండు కప్ప అయితే అంటారు కానీ బాగా కాస్ట్లీ చూద్దాం. 1100 అండి కేజీ. ప్లేస్ అయితే వేటకెళ్ళే ప్లేస్. మనం అయితే వేటకెళ్ళే ప్లేస్ అయితే చూసేద్దాం. అసలు చూడండి, వీటి నుంచి ఈ నదిలోకి అయితే వేటకెళ్తారు. ఇదైతే సముద్రం పాయ. మనకు వచ్చేటప్పటికి చివరికి వెళ్ళిపోతే సముద్రంలో అయితే ఈ అటాచ్మెంట్ అయి ఉండిద్ది ఈ రేవ్ వచ్చి. మీరు చూసారా హ్యాంగర్లు ఇవన్నీ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు. వాళ్ళైతే స్టార్ట్ అవుతున్నారు. టూరిజం బోట్ అయితే అటు నుంచి వస్తుంది. మేము కూడా ఇప్పుడైతే టూరిజం బోట్ అయితే ఎక్కుతాము.
ఒక మనిషికి వచ్చేసి ఒక 200-150 తీసుకుంటారు వీళ్ళు. మనమైతే వ్యూ పాయింట్ అయితే చూద్దాం. అసలు వ్యూ పాయింట్ అయితే చూడండి, అసలు మామూలుగా లేదు. ఇక్కడ అలా అలా పెట్టుకుంటూ ఉంటున్నాయి. ఒకసారి చూసేద్దాం. బోట్ అయితే ఇప్పుడే వెళ్తుంది. అదైతే వేటకైతే ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది వెహికల్. చూసారు కదా వ్యూ పాయింట్ ఎలా ఉందో, మామూలుగా లేదు కదా. అది చెప్పాను కదా ఇప్పుడు మీకు, టూరిజం బోర్డు ఇప్పుడే చుట్టూ తిప్పుకొని తీసుకుని వస్తారంట. ఒక మనిషికి వచ్చేటప్పటికి 100 రూపీస్ తీసుకుంటారు, పిల్లలకైతే 50 రూపీస్ ఉంటుంది. మేమైతే తర్వాత ఆ బోటికి మేము కూడా స్టార్ట్ అవుతాం అనుకో. మరేంటి, ఎప్పుడు వస్తున్నారు యానం? కామెంట్ రూపంలో అయితే పెట్టండి. మీకు ఇదైతే బోట్ అయితే చూడండి, వేటకైతే స్టార్ట్ అయింది సముద్రంలోకి. వెళ్తే 15 days 20 days ఉంటారంట వేటలో. అయితే బోటింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాము. బోటింగ్ పాయింట్ ధరల పట్టిక అయితే మీకు దీంట్లో వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడు మనం బోట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసారు కదా బోటింగ్ ధరల పట్టిక. బోటింగ్ పాయింట్ అయితే ఇదేనా, డిస్టెన్స్ ని బట్టి వాళ్ళు అయితే రేట్లు అయితే పట్టిక అయితే ఇక్కడ పెట్టారు. ఒకసారి అయితే చూడండి, అయితే ఇక్కడికి వచ్చేసేసాం బోట్ పాయింట్. బోటింగ్ అయితే ఇప్పుడే ఫుల్ అయిపోయారు జనాలు. ఇక్కడ మళ్ళీ వెళ్తాం కూడా మాకు డేంజర్ అని చెప్పేసి ఆగుతున్నాను. క్రౌడ్ కూడా ఇదిగా ఉంది. ఇప్పుడు మనం నది ఒడ్డు నుంచి డైరెక్ట్ గా ఊర్లోకి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాము. షిప్ లో హౌస్ అయితే కట్టారు. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, అయ్యప్ప స్వామి టెంపుల్. శ్రీకృష్ణదేవరాయల విగ్రహం అయితే ఇక్కడే ఉంటది మనకి. ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోయి ముందుకైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కూడా మీకు చూపిస్తాను. గెస్ట్ హౌస్ దగ్గరికి అయితే మనం వచ్చేసాము. గెస్ట్ హౌస్ కి అయితే మనం ఎంటర్ అయిపోయాం. గెస్ట్ హౌస్ ఇదేనండి బాబు, గవర్నమెంట్ గెస్ట్ హౌస్. చాలా అంటే చాలా బాగుంటది. కానీ ఏంటంటే మనం ఇక్కడ డైరెక్ట్ గా అయితే వచ్చినప్పుడు వాళ్ళైతే గెస్ట్ హౌస్ అనేది ఎవరు, మనం అయితే బుక్ చేసుకోవాలి ఒక 2 days ముందే. యానం ఏదన్నా బయలుదేరే ఆలోచన ఉంటే ఒక 2 days ముందు గెస్ట్ హౌస్ అయితే బుక్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటది గెస్ట్ హౌస్ అయితే. ఇది గవర్నమెంట్ అథారిటీలో ఉంటది. యానం పరిపాలన అధికారి వారి కార్యాలయం. యానంలో ఈ చర్చి అయితే చాలా ప్రసిద్ధిగాంచిన చర్చి. నువ్వు ఒకసారి చర్చి కాడ చూడండి. ప్రభుత్వ కార్యాలయం ప్రాంగణం ఇది. ఇక్కడ దేవాలయం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా దేవాలయం అయితే పూర్తి అవ్వలేదు. కొత్త దేవాలయం రోడ్లు సిగ్నల్ పాయింట్ అయితే కొంచెం ముందు ఉంది. అవుతుంది. ఇక్కడైతే వచ్చాడు మన టోపీ పెట్టుకుని పెద్ద వీరుడు లాగా. వాడు వాళ్ళ దగ్గర చెరువు కొంత తీసుకుని పంపించేస్తున్నాడు. ఇంకేముండదు అక్కడ. $40. అది చూడండి, మనోడు ఆంధ్రవాడు అని చెప్పేసి కొంచెం రెచ్చిపోతున్నట్టున్నాడు. ఇక్కడైతే గొడవ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడే పోలీసు వాడు వచ్చినా కానీ వాడు ఏదో రెచ్చిపోతున్నాడు. సరే పోలీసు ఉన్నాడు కదా అని చెప్పి మనోడు అవుతాడు. వాడు ఒక్కడి దింగడేంటి, గంట సేపు దాకా లేచి తిట్టలేడు. అలా ఉన్నాడు. కానీ ఏదో రెచ్చిపోతున్నాడు. ఎందుకు పోలీసు వాడు వీడికి సపోర్ట్ ఉన్నట్టున్నాడు అనుకుంటా బాగా.
పోలీసులు అయితే వచ్చారు వీళ్ళకి. ఇక్కడైతే పోలీసులు వచ్చేసి వీళ్ళ గొడవ అయితే చూస్తున్నారు. ఇందాక నుంచి ఫోటో అయితే తీసుకున్నారు వచ్చి. సరే మనం వెళ్దామని అంటేనేమో ఎందుకులే, మనం అయితే వేరే రాష్ట్రం కదా అని చెప్పి మనం అయితే సైలెంట్ గా ఉన్నాము. పోలీసులు ఉన్నా కానీ వాళ్ళు అయితే రెచ్చిపోతున్నారు. ఇంకా ఇక్కడ అంటే పాండిచ్చేరి అంటే ఈ రకంగా ఉంటుందని యానం మనకి తెలియదు. అంటే పోలీసులు అయితే లెక్క చేయరు అనుకుంటా. కానీ పోలీసులు అయితే మన ఆంధ్ర వాళ్ళ మీద అయితే భయంకరంగా పడుతున్నారు. ఎక్కడ కారాపినా ఎక్కడ చేసినా సరే ముందులో ఒక 500 ఏంటి 200 ఏంటి అని చెప్పేసి ఎగ్గబడుతున్నారు. మనమైతే యానంలో ఉన్న బస్ స్టాప్ కి అయితే వచ్చేసాము. ఇదే చిన్నది బస్ స్టాప్. అసలు ఊరే చిన్నది అనుకోండి, బస్ స్టాప్ ఏముంది. కానీ ఈ యొక్క ఊరు కోసం మన ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఎగబడతా ఉంటారు. దేనికో తెలిసిందే కదా, మందు కోసం. మేము కూడా అక్కడికే వచ్చేసాము. చూసారు కదా, అసలు ఈ మందు షాప్ చూసిన కానీ మా వాడైతే అసలు ఆగట్లేదు. ఈ రోజంతా రచ్చ రంబోలా. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి.